న్యూస్కి స్వాగతం. మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా మదీనా వాచ్ అధినేత ఇంతియాజ్ ఆధ్వర్యంలో సోమవారం ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ఆయన చూపిన బాటలో పేదవానికి దానం చేయాలని సంకల్పంతో ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. అన్ని మతాలు, అన్ని కులాలు సర్వసమానమని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి మహమ్మద్ ప్రవక్త అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు. ప్రతి ఒక్కరూ సన్మార్గంలో పయనించాలని బోధన చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఉస్మాన్, సోయబ్, మస్తాన్, ప్రకాష్, హరి, నజీర్, సుబహాన్, రమ్తుల్లా, షాజహాన్ పాల్గొన్నారు.
హీరామోదీ దర్గాలో 8 గంటలకి ఇదే కార్యక్రమం ఉంది. వాళ్ళు కూడా దర్గాల వాళ్ళు కూడా చీఫ్ గెస్ట్ మాట్లాడుతూ ఆ ప్రెసిడెంట్కి వాళ్ళు కూడా ధన్యవాదాలు కోరుకుంటూ జనం అందరూ ఆడ వస్తారని అదేవిధంగా హీరామోదీ దర్గా కాడ ఈరోజు నైట్ 8 గంటల నుంచి 2 గంటల వరకు రాత్రి 2 గంటల వరకు ఆ ప్రోగ్రామ్ జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా సెట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా కబడ్డీ ప్రోగ్రామ్ అయితే కానీ దాని యువ ప్రోగ్రామ్ అయితే కానీ అన్నదానం అయితే కానీ అన్నీ వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా సెట్ చేస్తున్నారు. సో నెల్లూరు ప్రజలందరూ ఆడ కూడా ఒకసారి రాండి అని చెప్పేసి వాళ్ళు అడుగు చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ నమస్కారం చెప్పుకుంటూ ముందుగా ఈరోజు ముస్లిం సోదరులందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఫ్లవర్ మార్కెట్ 45వ డివిజన్లోని ఫ్లవర్ మార్కెట్ అందరూ అన్నదాన కార్యక్రమం మంచి కార్యక్రమం చేస్తున్నారు. ముస్లిం సోదరులందరూ ఇలాగే పరిస్థితులు చేయాలని కోరుకుంటున్నాను. మరియు ఇక్కడ ఇచ్చేసిన విజయస్ గారికి మరియు మిగతా అందరికీ జిలాని గారికి మన సీనన్న గారికి మిగతా సోదరులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ముఖ్యంగా చీఫ్ గెస్ట్ వచ్చిన గారికి వాళ్ళ సోదరులకి అందరికీ మనస్ఫూర్తిగా ఏంటంటే ముఖ్యంగా అంటే మనకెంత రాముడేంటో వాళ్ళకి డిస్ట్రిక్ట్ చేసేదాకా వాళ్ళకి కూడా ముస్లిం సోదరులకి అవస్థ వాళ్ళకి దేవుడు ఈరోజు చాలా మంచి శుభదినం. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇంత వేల మందికి ఈరోజు ఆత్మపట్నం ద్వారా అన్నదానం చేయడం అనేది